హాయ్ అందరికీ. ఇంకా ఆ రోజైతే ఇంకా ఫ్యామిలీతో కలిసి వెళ్ళాం కదండి తిరుమలకి. ఒక సూపర్ ప్రదేశాన్ని వెళ్ళామన్నమాట. అదేనండి శిలాతోరణం అనమాట. ఇంకా అక్కడి నుంచి అదే శ్రీవారి పాదాల దగ్గర నుంచి అక్కడ శిలాతోరణానికి వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడ చాలామందికి ఇది తెలీదు, కానీ ఇది చూడటానికి అద్భుతంగా ఉంటుందండి. ఇక మా ప్రయాణం ఎలా జరిగిందో మీకు స్టెప్ బై స్టెప్ చూపించబోతున్నా. ఎక్కి శిలాతోరణం వైపు బయలుదేరామంటే మార్గమంతా పచ్చటి కొండలు, దారి పొడవున చెట్లు, చల్లని గాలి, వావ్ అనిపించింది. ఇంకా మేము మధ్యలో కొన్ని ఫోటోలు, వీడియోలు అవి తప్పవు అన్నమాట తీసుకుంటాము. ఇక ఇవి అయితే హ్యాండ్ మేడ్ అంట. ఇక దారి పొడుగున అంగుళ్ళే అనమాట. అంటే తినడానికి అంతగా లేవు, కానీ ఇట్లాంటి బొమ్మలు, ఇట్లా ఇంటికి డెకరేషన్వి చాలా ఉన్నాయండి. చాలా బాగుంది. ఇవి హ్యాండ్ మేడ్, ఉళ్ళంతో అల్లినవి. డ్రెస్సుల పైకి వేసుకుంటారు కదా, అట్లే కోటులాగా అవండి. ఒకటి వచ్చి మనము ఇప్పుడు ఆన్లైన్లో చూస్తే ఒక్కొక్క పీస్ 500 అట్ట చూపిస్తుంది. ఇక్కడైతే వాళ్ళు చెప్పారు, కానీ మేము లోకల్ అని చెప్తే గన మనకు 500కి 2 అట్ట ఇచ్చారనమాట. నేనైతే ఇంకా పిల్లలిద్దరికి, ఆడపిల్లలిద్దరికి డ్రెస్ పైన వేసుకుంటారు కదా, ఇట్లా కోట్లాగా అట్లాంటి తీసుకున్నాను. ఇంకా మా వాడైతే దానికోసం ఇంకా దానికి ఏడుస్తున్నాడు, వాళ్ళకి తీయించావు నాకు తీసి లేదా అనేసి అని. ఇంకా వాడికి సంబంధించింది ఏది లేదు. ఇంకా తిరుమలలో అయితే ఇంకా అక్కడ తీసిస్తలేరా బొమ్మ అని చెప్పాను అనమాట. ఎక్కడికి పోయినా ఈ ఏడుపులు అయితే తప్పదనమాట వీళ్ళకు. ఇక్కడ చూడండి, పార్క్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ప్రతిదీ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి. ఇది తిరుమలలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన రాతి వంతెన అనమాట. 2 కొండల మధ్య కనిపించే ఈ రాయి వంతెన శతాబ్దాల కిందట గాలుల వానల ప్రభావంతో ఏర్పడింది అంటారు. దీని నేచురల్ ఆర్చ్ అని కూడా అంటారు. దీని పొడవు 8 మీటర్లు ఉంటుంది అని అంటారు. ఇది చూసినప్పుడు నిజంగా వావ్ అనిపిస్తుంది. భగవంతుడు ఎంత గొప్ప ఆర్కిటెక్టో అనిపిస్తుంది అనమాట. పిల్లలైతే నిజంగా ఆశ్చర్యపోయారు. మనమైతే ఏమో అనుకోవచ్చు, పిల్లలకైతే చాలా ఇంట్రెస్ట్ భలే ఉండదండి. ఇక ఈ సెలవుల్లో అయితే ఎవరైనా సెలవులు అయితే మాత్రం తప్పకుండా తిరుమలకి వెళ్ళి రూమ్ తీసుకున్నా ఇవన్నీ కూడా పిల్లలకు చూపించి బాగా ఎంజాయ్ చేస్తారనమాట. అలా చేయండి మీరు కూడా. ఎందుకంటే మనము సెలవులు అంటే ఇంకా ఆ ఇంటికి ఈ ఊరికి ఆ ఊరికి వెళ్ళాలని ఎవరికైనా ఉంటుంది. అట్లేమీ లేకుండా ఎవరింటికి పోకుండా నెమ్మదిగా మనం ఇలాంటి దేవాలయాలు చుట్టామనుకోండి, ఇట్లా పార్కులు కానీ ఇలాంటివి, ప్రశాంతంగా మనసుకు ఎంతో హ్యాపీగా ఉంటుంది. మీరే ఆలోచించండి ఒకసారి. ఇక మేము అక్కడికి వెళ్ళినప్పుడు చల్ల గాలి వీస్తుంది, చిన్న చిన్న పక్షులు, అద్భుతమైన సౌండ్ అనమాట. అక్కడ ఆ రాతి తలుపుల్లాగా ఉంది కదా, దాని కింద నిల్చొని ఫోటోలు తీయడం మామూలు విషయం కాదనమాట. మన ఫ్యామిలీ అందరం చాలా ఎంజాయ్ చేసాము. చిన్నారులు, పెద్దవాళ్ళు అందరూ చాలా ఇష్టపడ్డారు. కొన్ని ఫన్నీ మూమెంట్స్ కూడా జరిగాయి. మీరు కూడా అక్కడికి వెళ్ళాలంటే కొన్ని టిప్స్ మీకోసము. చల్లగా ఉండే కాబట్టి జాకెట్ లాంటిది తీసుకొని వెళ్ళండి, అక్కడ మంచుగా ఉంది కాబట్టి. ఇక వాక్ చేయాలని అనిపిస్తే మాత్రము షూస్ అవసరం లేదు, సాక్స్ లాంటివి తీసుకోవాల్సిందే. నీళ్ళు, చిన్న స్నాక్స్ తీసుకొని వెళ్ళాలన్నమాట. ఇంకా తప్పకుండా ఇది మర్చిపోకండి, ఫోటో కోసం ఫోన్ కెమెరా రెడీగా పెట్టుకోండి. అలా అనమాట. అక్కడ వాతావరణం చూస్తుంటే మాత్రం మనసుకు హాయ్ అనిపిస్తుంది అనమాట. ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఇంకొంచెం అలాగా వెళ్ళామనుకోండి, కొంచెం డౌన్ అయితే మెట్లు దిగాక అక్కడ స్వామివారి ఈశ్వరుడు, ఇట్లా వెంకటేశ్వర స్వామిది రాతిలోనే చెక్కుండారు. చాలా బాగుందండి. కొంచెం లోపలికి వెళ్తే ఆంజనేయ స్వామి అలాగనమాట. చాలా బాగుంది. లోపలికి వెళ్ళి చూసామంటే దిగి వెళ్ళాలి కొంచెము. ఇంకా అక్కడ కూడా ఇదేనమాట. తిరుమలకి వెళ్ళినప్పుడు ఇలా శిలాతోరణం చూడండి. మీరు వెళ్ళి వచ్చిన తర్వాత మీ అనుభవాన్ని కామెంట్స్లో చెప్పండి. చాలా బాగుంటుందండి. మీకు ఈ ట్రిప్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకైతే మేము ఇవన్నీ చూసుకొని వచ్చిన తర్వాత దిగేసి వెళ్ళాము. ఇంకా అక్కడి నుంచి కొంచెం అట్లా లోపలికి నడవాలన్నమాట. అక్కడ కూడా కొన్ని రాతులతోనే బాగా అంటే హైట్గా ఉన్నాయన్నమాట రాళ్ళు. ఒక చిన్న రాయి మీద పెద్ద రాయి ఉన్నట్టుగా అలా చాలా బాగుందండి. చూస్తుంటే చెప్పలేమనుకోండి మాటలతో. మా పిల్లలు అవన్నీ చూసి అట్లెట్లా నిలబడింది అంత రాయిని, అదంతా దేవుడి లీలలే అనమాట. ఎవరికైనా అయితే
తప్పకుండా చూసారనుకోండి ఇంకా ఇంకా మళ్ళీ చూడాలనిపిస్తుంది. నేనైతే నా పెళ్ళి ఇప్పటికే వెళ్ళానమాట. మా పిల్లలు చూసి ఇక్కడికంతా నన్ను ఎప్పుడు తీసుకురాలేదే మమ్మల్ని అని చెప్పి అడిగారైతే. ఇంకా దానికి నేనే సమాధానం చెప్పలేకపోయాను. ఇంకేం చేద్దాం, ఇదేనండి ఇక్కడ విగ్రహంలాగా చెక్కి పెట్టుండారనమాట. చూడండి ఎంత బాగుందో. ఇక్కడైతే మనము స్వామివారికి అర్చనలు అవి అయ్యవార్లు ఉన్నారు, అక్కడ కూడా అర్చనలు అవి చేస్తూ ఉంటారు. ఇంకా మాకు అప్పటికి టైం ఇక చీకటి అయిపోతుంది. ఇంకా అక్కడ పాప వినాశము ఆకాశగంగా చూద్దాము అని అదొకటి కూడా ఉంది మనసులో నాకు. ఇంకా మా వారికి ఇంకా దానికే అరుస్తుంటారు. అదే చెప్పాను కదా, ఒక చోటుకు వస్తే అది చూసుకొని ఇంటికి వెళ్ళిపోయి ఉండిపోవాలన్నమాట, అలా ఉంటుంది. సరే అప్పటికి కొంచెం స్పీడ్గా వెళ్ళమని చెప్దామన్నా భయము, ఎందుకంటే మలుపులు అవి రోడ్డు కొంచెం అలా ఉంటుంది కదా. సరే మొత్తానికైతే చూద్దామని చెప్పి మళ్ళీ రిటర్న్ అక్కడ కొంచెం మెట్లు దిగి లోపలికి వెళ్ళాం కదా, లోయలో ఆడి వరకు. అక్కడి నుంచి రిటర్న్ అయ్యామన్నమాట. ఇక్కడ చూడండి, పోయేటప్పుడు చూసాం, ఇంక వచ్చేటప్పుడు ఇక్కడ కొంచెంసేపు ఉందామనేసని. అదే పార్క్ అనమాట. అక్కడ నెమలి ఇంకా కొన్ని రకాల పక్షులు అయితే ఉన్నాయన్నమాట. అవి చూస్తూ మా పిల్లలు కొంచెంసేపు అక్కడ టైం స్పెండ్ చేశారనమాట. ఇదేనండి ఆకాశగంగా పాప వినాశనానికి వెళ్ళే దారి, రోడ్డు అనమాట. సరే అంత దూరం ఒకసారి అడిగి మళ్ళా 2 తిట్లు అయితే తినిపించుకొని తిట్టారు, ఎందుకు టైం అవుతుంది కదా అనేసని. సరే వెళ్దాం చూద్దామని అయితే వెళ్తున్నాం అనమాట. అదే రోడ్డు. ఇంకా వెళ్తూ ఉంటే అక్కడే ఇంకా ఆయన అన్నట్టే ఒక పోలీస్ అయితే అక్కడ ఆగి, ఇప్పటికే టైం 5 అయిపోయిందండి, 5:30 అట్లా, పోవడానికి అలో చేయము. ఇంకా అందరూ కూడా చూడండి, మా ముందు ఇంకొక 5-6 బండ్లు అయితే ఉన్నాయన్నమాట. వెళ్ళాల్సిందే మీరు రిటర్న్, ఇంకా ఇక్కడ పోవడానికి వీలు లేదు ఇప్పుడు అని చెప్పి అన్నారనమాట. సరే ఇంకా ఆయన ఏమంటారో అదే జరిగింది. మొత్తానికైతే అక్కడికి వెళ్ళలేదు. ఇంకా అక్కడి నుంచి తిరిగి అయితే రిటర్న్ మళ్ళీ తిరుమలకైతే వచ్చేసామన్నమాట. ఇంకా అక్కడికి వచ్చే లోపల ఇంకా టైం అయితే చీకటి అయిపోతుంది. ఆకిలి అని అంటున్నారు. మనకు అక్కడ పైన అయితే ఎంత తెలుసా రేట్ అయితే, మనకు ఒక మసాలా బొరుగుల ప్యాకెట్ మనకు తిరుపతిలో 10 రూపాయలు అయితే తిరుమలలో 20 రూపాయలు, శిలాతోరణం కాడైతే 40 రూపాయలంట. ఇట్లుంటుంది రేట్లు అయితే. ఇవన్నీ సరే అని తీసుకుంటామంటే ఇంకా సరిగా తినరు వీళ్ళు, సరిగా కూడా వెయ్యరు. సరే ఇంకా ఆకిలి అని అంటుంటే ఇంకా అక్కడి నుంచి అయితే అదే చెప్పాను కదా, మీరు కూడా తీసుకొని వెళ్ళాలంటే ఇక్కడి నుంచే తీసుకొని వెళ్ళాలన్నమాట. బిస్కెట్స్ కానీ స్నాక్స్ ఇంకేదైనా కూడా. ఇంకా రిటర్న్ పోవాలని చెప్పి అనుకొని ఇంకా ఆకలికి ఎక్కడ హోటల్లో తిందామనుకుంటే హోటల్ అయితే మా వారికి పట్టదు, అంటే అరగదనమాట, తేపులు వస్తూ ఉంటాయి. అందుకోసమైతే ఇంకా ఏం చేద్దామని ఇంకా వెంగమాంబ అన్నదాన సత్రం ఫ్రీ భోజనం ఉంది కదా, అక్కడికైతే వెళ్ళాము. ఈ భోజనం అయితే అందరూ తృప్తిగా తింటారండి. మా పిల్లలు ఏదైతే అది తిన్నారనుకోండి అరగదనమాట వాళ్ళకు. ఇంటికి వచ్చే కొందికి తేపులు వచ్చేస్తాయి, ఫ్రైడ్ రైస్ కానీ మ్యాగీ కానీ ఇలాంటివి. అందుకని బయట అయితే తినిపించము. ఇంకా అక్కడైతే ఫ్రీ భోజనాలు అయితే తిన్నామన్నమాట. తినడానికి వెళ్తున్నాము. ఇక ఇక్కడ చూసినారు కదా, ఆ రోజు లైటింగ్ సెట్టింగ్ అయితే సాయంత్రం అనమాట, వైకుంఠ ఏకాదశి రోజు అనమాట. చాలా అంటే చాలా బాగుందండి. ఈ వీడియో మళ్ళీ ఇదంతా ఏమేమి తీసాను, ఏమేమి చూసాము, ఎలా వచ్చామనేది అయితే నేను ఇంకొక వీడియో మళ్ళీ ఉంది, తప్పకుండా చూడండి ఆ వీడియో. ఈ వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ అయితే చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం.